అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ 38వ వార్డు కార్పొరేటర్. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఇవాళ ఉదయాన్నే అమ్మ జగదంబ, అమ్మల గన్నయ్య అమ్మ జగదంబ మహాతల్లి విజయవాడ కనకదుర్గమ్మను కూడా దర్శించుకొని సచివాలయంకి వచ్చి ప్రజల సమక్షంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకం డిఎస్సి పెడతానన్నటువంటి ఒక మాట ఇచ్చారు. రెండో సంతకం ల్యాండ్ యాక్ట్ రద్దు కింద పెడతానని చెప్పారు. దాంతోపాటుగా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ఒక సూచిక మొదటే అన్నా క్యాంటీను, అదేవిధంగా విద్యార్థులకు కావలసినటువంటి విద్యా కానుక, ఫంక్షను 4,000 రూపాయలు ఫంక్షను, ఈ విధంగా 5 సంతకాలు కూడా తొలి రోజునే పెట్టి మరుసటి నెల నుంచే దాన్ని అమల్లోకి తీసుకురావడానికి కావాల్సిన సన్నాహాలు చేసి ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరపున, మా కార్యకర్తల తరపున, మా విశ్వబ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరియు బీసీ కన్వీనర్గా గోడి నరసింహాచారి వారికి పాదాభివందనాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్గా పరిగెట్టించడానికి, అదేవిధంగా పోలవరం అనేటువంటి ఆ ప్రాజెక్టుని పరిగెట్టించడానికి, అదేవిధంగా ఉద్యోగులకు, మహిళలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా మీరు మిమ్మల్ని ఎన్నుకొని ప్రజలు అద్భుతమైనటువంటి, అఖండమైనటువంటి, దిగ్విజయమైనటువంటి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఛార్జ్ తీసుకోకముందే అమరావతిని పరిశుభ్రంగా చేసి వెలుగును తీసుకొచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఎంతమంది సంబరాలు చేసుకుంటున్నారు, ఎంతమంది ఆనంద ఢోలాలలో తేలాడుతున్నారో నిజంగా చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పులకరించిపోయారు. మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అతి పెద్దపీట వేశారు, బీసీ వర్గాలకి పెద్దపీట వేశారు. ఎందుకంటే మీరు సూపర్ 6 ద్వారా మీరు చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేస్తారు అనేటువంటి నమ్మకం పరిపూర్ణంగా ఈరోజు మీ 5 సంతకాల ద్వారా ప్రజలందరికీ నమ్మకం కుదిరింది. అందులో మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవంలో మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించుకొని, ఆత్మీయంగా కౌగిలించుకొని, ఆత్మీయంగా అంతసేపు మీతో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీతో గౌరవ ప్రధానమంత్రి గారు అంతసేపు మీతో చెవుల్లో మాట్లాడుతూ, ఆత్మీయంగా మాట్లాడుతూ, ప్రేమ వలకబోస్తూ అన్ని విధాలుగా మిమ్మల్ని ఆయన హక్కున చేర్చుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలే కాకుండా ఉన్నత శిఖరాలకు వెళ్తాదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీకు తోడుగా యువశక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మీకు తోడైనందుకు మీకు నూతన ఉత్తేజం కలిగింది. మీకు ఒక కొత్త యువరక్తం మీకు తోడవడంతో మీకు రాబోయే రోజుల్లో మరింత మహాశక్తిగా మీరు ఎన్నో ఆలోచనలు, మీరు ప్రతి క్షణం కూడా మీ ఆలోచన వృధాగా పోనివ్వరు. అది ఈ 3 రోజుల్లోనే తెలిసింది. మీరు నడుస్తున్న ఆలోచన, పడుకున్న ఆలోచన, దైవ ప్రార్థన చేస్తున్న ఆలోచన కేవలం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనేటువంటి మీ ఆలోచనకి భగవంతుడు పూర్తిగా ఆశీర్వాదం అందిస్తాడు. మీకు బ్రహ్మాండమైనటువంటి ఆయురారోగ్యం ఉంటుంది. అదేవిధంగా మీ వెంట, మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ రాజకీయ వారసుడిగా ఉన్నటువంటి గౌరవ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా లోకేష్ గారు,
కేవలం తండ్రి చాటు బిడ్డగా కాకుండా స్వశక్తిగా ఎక్కడైతే ఓడిపోయానో, ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కొని మళ్ళీ దాన్ని దొరికేటట్టుగా అక్కడే గెలిచి ప్రజలకి రుణం తీర్చుకునే విధంగా వారు కూడా ఒక రాజకీయ అనుభవశాలిగా అతి తక్కువ కాలంలోనే వారు ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను అని మీ వెనకాతలో నడుస్తున్నటువంటి లోకేష్ గారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, మీతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మహిళలు 3కి ప్రాధాన్యత ఇచ్చారు. వారందరికీ కూడా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధకారత కమిటీ కన్వీనర్గా గోడి నరసింహాచారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువత ముఖ్యంగా అనుభవజ్ఞులైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి. ఉదాహరణకు పౌర విమానాల మంత్రిగా, కేంద్ర మంత్రిగా స్వీకారం చేసినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నారు, ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది? నేను గతంలో చేసినటువంటి గౌరవనీయులు మహారాజు గారు అయినటువంటి అశోక్ గజపతిరాజు గారు సలహా తీసుకుంటాను. అదేవిధంగా సింధియా ఆయన సలహాలు తీసుకుంటాను. వీరు సలహాలు తీసుకొని నా అనుభవాన్ని, నా ఆశయాన్ని రంగరించుకొని ముందుకెళ్తానని చెప్పి అన్నారు. అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన. గతంలో 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 25 సంవత్సరాలకే చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని మంత్రిగా చేశారు. 25 సంవత్సరాలకే మంత్రి అయిన తర్వాత ఆయన అప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళతో స్నేహశీలంగా ఉంటూ అనుభవాలు తీసుకొని చేశారు. ఇప్పుడు సీనియర్లు అయినా సరే మమ్మల్ని పక్కన పెట్టినా మాకు అభ్యంతరం లేదు, మా సలహా సూచనలు మేము ఇస్తాం, మేము ముఖ్యమంత్రితో సరిసమానంగా మాకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని వాళ్ళు వెల్లడిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక సౌహృదమైన వాతావరణంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని ముందే తెలిసిపోతుంది. అందుతోటి ఈ ఋతుపవనాలు ఆగమనం రేపటి నుంచి 15వ తారీఖు నుంచి కూడా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చల్లటి వాతావరణంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.